గాయ్స్, వెల్కమ్ టు ఎన్పీ డ్రామాస్. రండి మనం ఈ డ్రామా యొక్క 13th ఎపిసోడ్ అయితే చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో కానీ కంజయ్ అయితే డో వాళ్ళ అమ్మ ఇచ్చిన ఆడియో రికార్డ్ని కానీ స్కూల్ బోర్డ్కాస్టింగ్లో వేయమనేసి పిఏ దగ్గర అయితే ఇచ్చి ఉంటుంది. కాకపోతే పిఏ కానీ ఆ ఆడియో రికార్డ్ని మార్చేసి కంజయ్ బోకు ఇంకా వాళ్ళ కూతురు ముగ్గురు మాట్లాడిన రికార్డ్ని అయితే మార్చివేసి ఉంటుంది. దానివల్ల కంజయ్ అరానా వాళ్ళ అమ్మ ఇంకా తను ఒక అజుమా అనేది కానీ మొత్తం స్కూల్ మందికి తెలిసిపోతుంది. డో కానీ వచ్చి చెప్తా అన్నాడు, నీ యొక్క గేమ్ అంతా కానీ అయిపోయింది, నువ్వు ఇక పైన కిచెన్లో వెళ్ళి వంటలు చేసుకో అనేసి కానీ తనతో అయితే చెప్తా అంటాడు. దాంతో కంజయ్ కానీ చెప్తా ఉంది, లేదు వీళ్ళంతా కానీ అబద్ధం చెప్తా ఉన్నారు, వాళ్ళైతే ఆ ఆడియో రికార్డ్ని కానీ మార్చేశారు, వాడు ఒక అమ్మాయిని కానీ ప్రెగ్నెంట్ చేశాడు, అది మాత్రమే కాదు వాళ్ళ నాన్న దాన్ని ఎవరికి తెలియకుండా కవర్ చేసేశాడు, నేను ఇచ్చిన ఎవిడెన్స్ అన్నింటినీ కానీ వాళ్ళు నాశనం చేసేశారు అనేసి కానీ కంజయ్ అయితే చాలా ఏడుస్తూ చెప్తా ఉంటుంది. దాంతో మీడియా వాళ్ళు కానీ చూస్తారు. అంత లోపల చైర్మన్ కానీ చెప్తా ఉంటారు, ముందు ఆ అమ్మాయిని బయటకు గెంటూ ఏమి ఇంకా గమనే ఉన్నామనేసి ప్రిన్సిపల్తో. దాంతో ప్రిన్సిపల్ కానీ మీరు చెప్పినట్టే బాస్ అనేసి కానీ వాడు వెళ్ళి, ఇదిగో పిచ్చి పట్టిన అమ్మాయి, నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళు, చూడండి ఈ అమ్మాయి యూనిఫామ్ వేసుకొని వచ్చింది అనేసి కానీ తనైతే చెప్తా అంటాడు, నాకేం పిచ్చి పట్టలేదు, వాళ్ళైతే మొత్తం కానీ మార్చేస్తా అన్నారు, నేనేం తప్పు చేయలేదు, నేను చెప్పేదన్నిటిని కానీ నమ్మండి దయచేసి అనేసి కంజయ్ కానీ ఓమని అక్కడే ఏడస్తా ఉంటుంది. సంతే కానీ చూస్తాడనమాట వాళ్ళ నాన్న వైపు. కాకపోతే వాళ్ళ నాన్న ఏ మాత్రం కనికరించలేంది దాన్ని కానీ చూస్తూ ఉంటాడు. మీటింగ్ తర్వాత మినిస్టర్ కానీ డోతో చెప్తా అన్నాడు, ఇదంతా కానీ నీ వల్లే, ముందే ఇదంతా గమనించి ఉండాలి కదా అనేసి కానీ దానికి డో కానీ చెప్తా అన్నాడు, ఉన్నియండి నాన్న, దీనివల్ల సింపతి వచ్చి మీరే నెక్స్ట్ పొలిటికల్ లీడర్ అవుతారు అనేసి కానీ, అయినంత మాత్రాన ఆ అమ్మాయిని బయటకు గంటడానికి నువ్వైతే ప్రెసిడెంట్ క్యాండిడేట్ అయినా మీ నాన్ననే యూజ్ చేసుకుంటావా ఏంటి అనేసి కానీ ఈడైతే చైర్మన్ కానీ అరస్తా అంటాడు డో మీద. మినిస్టర్ కానీ డోతో చెప్తా అన్నాడు, మనం ఇద్దరం నాన్న కొడుకు అనేది మొత్తం మీడియాకి తెలిసిపోయింది, కాబట్టి ఇకపైన నువ్వు కొంచెం మంచివాడిలా నడుచుకో, అదేవిధంగా ఆ బాంగోల్ని కానీ కొంచెం నోరు తెరవకుండా చూసుకునేసి కానీ వాన్ చేస్తా అంటాడు. అంటే కంజయ్నే చూపిస్తారు, తనకైతే నిజంగానే పిచ్చి పెట్టింది అనేసి హాస్పిటల్లో కానీ చేర్పించి ఉండారు. అక్కడికైతే పిఏ కానీ వచ్చి చెప్తా ఉంది, పోలీస్ వాళ్ళు ఏదైనా ఎంక్వైరీ చేస్తే దీని గురించి అంతా ఏం మాట్లాడుకో, లేకపోతే దీనికన్నా ఇంకా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోతావు అనేసి కానీ. దాంతో కంజయ్ కానీ చెప్తాంది, ఇకపైన మనం ఇద్దరం కానీ అస్సలు మీట్ అవ్వకూడదు అనేసి. అటే తను బయటకు వచ్చిన వెంటనే డో కానీ అడుగుతాడాడు, ఏమి తను నీ ఫ్రెండ్ కదా, ఫీల్ చేస్తా అన్నావా అనేసి. ఈ ప్రపంచంలో ఫ్రెండ్ అనేవారే లేరు, అది మాత్రమే కాకుండా నువ్వు నన్ను చైర్మన్ దగ్గర నుంచి ఎప్పుడు బయటికి తీసుకొస్తావు అనేసి. దాంతో వీడు కానీ చెప్తా అన్నాడు, దానికి ఇంకొంచెం టైం పడుతుంది, ఇంకా ఒక పని నువ్వు చేసి పెట్టాలి అనేసి కానీ. అటే కట్ చేసి మొత్తం టీవీలలో అన్నిట్లో కానీ కంజయ్నే వస్తుంది. ఈ ప్రిన్సిపల్ దగ్గర కానీ ఇంటర్వ్యూ చేసి ఉంటారు. వాడు చెప్తా అన్నాడు, తనకి పిచ్చే పట్టింది సార్ అనేసి కానీ. ఆ తర్వాత బుల్లీలను అడుగుతారు, వాళ్ళైతే తను వచ్చిన మొదటి రోజే మొత్తం మందిని కొట్టింది అనేసి కానీ. ఇంకో అమ్మాయిని అడిగితే తనైతే వైలెన్స్ యూస్ చేసింది అంటుంది. సంఖ్యని అడిగితే అమ్మలు ఎక్కడైనా స్కూల్కి వస్తారా అంటారు. ఆ తర్వాత బోక్ని అడిగితే బాంగూల్ అనేసి చెప్తా అంటాడు. ఈ విధంగా న్యూస్లలో కానీ వేస్తూ ఉంటారనమాట. అటే కంజయ్ కానీ డాక్టర్ దగ్గర అయితే వచ్చి చెప్తా ఉంది, నిజంగానే వాడు ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు, నేను ఇచ్చిన ఎవిడెన్స్ని కానీ వాళ్ళు అయితే నాశనం చేశారనేసి. ఈ డాక్టర్ అయితే అసలు ఏమీ కానీ నమ్మలేదు. తర్వాత కంజయ్ని పోలీస్ స్టేషన్ కానీ పంపించుంటారు. మీరు కనుక నేను ఇచ్చిన కంప్లైంట్ని ఆ రోజే తీసుకొని ఉంటే ఈ ప్రాబ్లమే వచ్చి ఉండేది కాదు, మీరు మీ డ్యూటీని సరిగానే చేయలేదు అనేసి కంజయ్ అయితే పోలీసుల మీదే అరెస్తా ఉంది. దాంతో వాడికి కానీ కోపం వచ్చేసి, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనేసి కానీ తనైతే అరెస్టాడు. దాన్ని గాంజు, దయచేసి తనని మన్నించండి సార్, తను నా ఫ్రెండే, తెలియకుండా మాట్లాడుతా ఉంది, ఏదో టెంపర్ ఎక్కువైపోయి అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. నువ్వు గాంగ్జూనే కదా, నువ్వు ఒక గ్యాంగ్ లీడర్ కదా, ఇప్పుడు ఏందిరా అంటే నువ్వు అమ్మగా కానీ మారిపోయావా, ఇంత పెద్ద ఆమెకి మీరిద్దరు కలుసుకునేసి ఏం ప్లాన్ చేశారు, స్కూల్లో ఏదో చేయడానికే కదా నువ్వు స్కూల్కి వెళ్ళావు, ఆ ప్రెసిడెంట్కి ఆపోనెంట్ క్యాండిడేట్ మీరు అనేసి కానీ అడుగుతా అంటాడు. దాంతో కంజయ్కి అయితే కోపం వచ్చేసి తను కానీ లేచి అరెస్తా ఉంటుంది, పోలీస్ అని కానీ చూడకుండా అసలు ఏం మాట్లాడుతా అన్నారనేసి. దాంతో గాంగ్జు కానీ లేసుకునేసి, ఏంద్రని నోటికి వచ్చిందంతా బాగా అన్నావు అనేసి వీళ్ళిద్దరు కానీ పోలీస్ని అరెస్తా అంటారు. వీళ్ళిద్దరిని కానీ బట్టి జైలు లోపల పెట్టండి అంటా ఉంటాడు పోలీసు కానీ. అక్కడికి అయితే జడ్జయ్య కానీ మంచోడిని పిలుచుకొని వచ్చి ఉంటాడు. జడ్జయ్య కానీ చెప్తా అన్నాడు, వాళ్ళు ఏదో తెలియకుండా చేశారు, మీరు ప్రాపర్ అయిన ఇన్వెస్టిగేషన్ చేయడానికి నేను తనని కోఆపరేట్ చేయమని చెప్తాను లే అనేసి కానీ పోలీస్తో చెప్పేసి కంజయ్ని అయితే ఇంటికి పిలుచుకొని వచ్చి అడుగుతా అన్నాడు, అసలు ఏం చేసావు కంజయ్, నువ్వు ఈ విధంగా అంతా చేయొచ్చా అనేసి కానీ. నేను చేసిన దాంట్లో తప్పులేదనుకుంటాను, ఎందుకంటే నా కూతుర్ని ప్రొటెక్ట్ చేయడం కోసమే దీన్ని అంతా కానీ చేశాను. నా కూతురు మాత్రమే కాదు, అక్కడ స్కూల్లో ఉన్న మొత్తం మంది పిల్లలు కానీ చాలా ప్రాబ్లంలో ఉన్నారు, ఇప్పుడు నేనే వాళ్ళకి హెల్ప్ చేయాలనేసి కానీ కంజయ్ అయితే చెప్తా ఉంటుంది. అక్కడికైతే బోగ్ కానీ వస్తాడనమాట. కంజయ్ యొక్క షూ చూసేసి లోపల చాలా సంతోషపడిపోతూ ఉంటాడు, కంజయ్ లోపల ఉందని తెలుసుకునేసి. అంటే మంచోడు కానీ చెప్తా ఉన్నాడు, దయచేసి హెల్ప్ చేయండి నాన్న అనేసి. దాంతో జడ్జయ్య కానీ చెప్తా ఉన్నారు,
నువ్వు ఇప్పుడు డో టీచర్ ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడని చెప్తే ఎవరు కానీ నమ్మరు, నిన్నే పిచ్చిదానిలా చూస్తారు. దానికి మనం మినిస్టర్ యూజ్ చేశాడు కదా రాజకీయ ఫండ్ అక్రమంగా, దాన్ని బయటికి రప్పియాలి. దానికి ఎక్స్ ప్రిన్సిపల్ ఉన్నాడు చూడండి, వాడికైతే మొత్తం కానీ తెలుసు, ముందు వాడిని వెతికి పట్టండి అనేసి. కానీ ఆ ఎక్స్ ప్రిన్సిపల్ ఇంతకుముందు ఫస్ట్ ఎపిసోడ్లో అయితే చైర్మన్ కానీ కొట్టుంటాడు కదా, వాడిని అయితే బాగా కొట్టి కానీ ఇప్పుడు ఏదో రైల్వే స్టేషన్లో ఉన్నాడంట, వాడిని వెతకండి అనేసి కానీ చెప్పుంటారు. అటే కంగ్జే కానీ బయటకు వస్తుంది, ఏం తెలియనట్టుగా బోగ్ కానీ అక్కడికి అయితే వెళ్ళి, ఓ ఇప్పుడే వచ్చావా కంగ్జే, ఎలా ఉన్నావంటాడు. స్కూల్లో నీకు ఎలాంటి ప్రాబ్లం కానీ లేదు కదా అనేసి కానీ కంగ్జే అయితే అడుగుతా ఉంటుంది. అప్పుడు గాంగ్జో అయితే గమనే ఉండకుండా, వీడైతే నాకు అల్లుడుగా కావాల్సిన వాడు సార్ అనేసి కానీ టీచర్తో చెప్తా ఉంటుంది. దాంతో బోగ్ కానీ నోరు మూయవా నువ్వు అనేసి చెప్తా ఉంటాడు. దాంతో కంగ్జే కానీ సరే వస్తానని బయలుదేరుతుంది. నేను అరానా దగ్గర నోట్ ఇవ్వాలి, నేను వస్తాను అనేసి కానీ కంగ్జేని అయితే పిలుచుకొని వచ్చి తనకైతే అక్కడ టోఫు కానీ కొనిస్తాడు. కొరియాలో అంతా జైలుకి వెళ్ళేసి వచ్చిన తర్వాత టోఫు తినడం వాళ్ళ యొక్క సాంప్రదాయం అంట. దానివల్ల బోగ్ కానీ కంగ్జే కోసం అయితే టోఫు కొనుక్కొని వచ్చింటాడు. సరే దీన్ని తినేసి ఇకపైన నువ్వు జైలుకి వెళ్లకుండా ఉండు అనేసి కానీ చెప్తా అంటాడు. దాంతో కంగ్జే కానీ కొంచెం అయితే తీసుకునేసి మిగతావన్నీ బోగ్ దగ్గర ఇచ్చేసి, నువ్వు కానీ ఇకపైన డాంగ్ దగ్గరికి వెళ్ళకు, ఓకేనా, దీన్ని తిను అనేసి కానీ వీళ్ళిద్దరు కానీ చేర్స్ చెప్తూ తింటా ఉంటారు. అంటే గంగ్జే వాళ్ళ ఇంట్లోనే చూపిస్తారు. మొత్తం మీడియా అంతా కానీ వాళ్ళ ఇంటిని చుట్టుముట్టేసిందంట. దాంతో వాళ్ళ అత్త కానీ తిడతా ఉంది, పిచ్చి పెట్టిన కోడల వల్ల చూడండి మనం ఏ బాధలంతా పడాల్సి వస్తుందో, ఈ వయసులో నేను బయటకు కానీ వెళ్ళలేకపోతున్నాను అంటుంది. దాంతో అరానా కానీ మా అమ్మని పిచ్చి పట్టిందని చెప్పకవ్వా అనేసి కానీ చెప్తా ఉంటుంది. ఇంకేం చెప్పమంటావు, ఈ వయసులో చూడు తను నన్ను ఏ విధంగా చేస్తుందో, ఇప్పుడు నువ్వేం చేయబోతావురా, అరానాని స్కూల్ మార్చేసేసి ఇంటిని కానీ మారవబోతావా ఏంటి అనేసి కొడుకుతో కానీ అడుగుతా ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం అరానాని స్కూల్ మార్చలేమమ్మా, ఏ స్కూల్లో కానీ చేర్చుకోరు అనేసి చెప్తా అంటాడు. అంత లోపల అయితే కంగ్జే కానీ అక్కడికి వచ్చేస్తుంది. వాళ్ళందరూ కానీ కంగ్జేని అయితే చూస్తూ అంటారనమాట. దాంతో కంగ్జే కానీ చెప్తా ఉంది, నేను స్కూల్కి వెళ్ళబోతాను అనేసి. వాళ్ళ హస్బెండ్ అయితే అడుగుతాడు, నీకేమైనా హాస్పిటల్లో మందు మార్చి ఇచ్చేసినారా ఏంటి, పిచ్చి ఇంకా తలకెక్కిందా, మళ్ళీ స్కూల్కి వెళ్తానంటున్నావేంటి, నువ్వైతే మొత్తం టీవీలలో కానీ వచ్చేసావు అనేసి వాళ్ళ అత్తగానే అరుస్తూ ఉంటుంది. నేను ఒక స్టూడెంట్ కానీ స్కూల్కి వెళ్ళకూడదు, కాకపోతే ఒక అమ్మగా వెళ్ళొచ్చు కదా అనేసి చెప్తా ఉంటుంది. దానికి వాళ్ళ ఇంటాయన అయితే నేను అస్సలు ఒప్పుకోను దీనికి అనేసి కానీ అరుస్తాడు. మీరే కదా చెప్పారు అరానాని అయితే ఏ స్కూల్లో కానీ చేర్పించుకోరు అనేసి, ఇప్పుడు మనం అరానాని స్కూల్ ఆపేయాలా, నిన్ను అరానాని ప్రొటెక్ట్ చేయడానికి కోసమైనా నేను అక్కడికి వెళ్తాను అంటుంది. నువ్వు అక్కడ వెళ్ళి ఏందా చేయబోతావు అనేసి కానీ వాళ్ళ హస్బెండ్ అయితే చెప్తా అంటాడు. అటే మరుసటి రోజు కంగ్జేనే చూపిస్తారు. తను కానీ అక్కడ వెళ్ళి స్కూల్ ముందు అయితే పోరాటం చేస్తా ఉంది. ఈ విధంగా ఎడ్యుకేషన్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నింటినీ కానీ మినిస్టర్ అయితే దోచుకునేసి చీప్ క్వాలిటీతో కన్స్ట్రక్షన్ కడతా ఉన్నాడు అనేసి బొల్లీలందరూ కానీ పక్కకి వచ్చి ఉన్ని మనం సెల్ఫీ తీసుకుంటామనేసి తీసుకుంటా అంటారు. అక్కడికైతే బోగ్ కానీ వచ్చి వాళ్ళని అయితే అరిచి మరీ లోపలికి పంపిస్తాడనమాట. దాంతో వాళ్ళందరూ కానీ లోపలికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కంగ్జేతో కానీ చెప్తా అంటాడు, ఈ విధంగా చేస్తా ఉంటే నిన్ను అయితే మళ్ళీ కానీ పోలీస్ స్టేషన్లో పెడతారనేసి, అటైతే నువ్వు నాకు మళ్ళీ టోఫు తీసుకొని రా అనేసి కంగ్జే కానీ చెప్తా ఉంటుంది. అక్కడికైతే వాళ్ళ హస్బెండ్ కానీ వచ్చేసి, అసలు ఏం చేస్తా అన్నావే, నన్ను చెప్పకుండా నువ్వు వదలవా ఏంటి, ఇదేంటి పిచ్చితనం అనేసి కానీ చెప్తా అంటాడు. మీరు నాకు హెల్ప్ చేయలేదు కదా వెళ్ళండి అంటా ఉంటుంది. వాడైతే చేయి బట్టి లాగుతా ఉంటాడా. అప్పుడు బోగ్ కానీ వాడి చేయి అయితే పట్టుకొని ఉంటాడు. ఇదిగో నేను వీళ్ళ హస్బెండ్ అనేసి మొత్తం ప్రపంచానికి తెలిసిపోయింది, నువ్వేంది మళ్ళీ నా చేయి పట్టుకొని ఆపుతా అన్నావంట అంటాడు. అక్కడికైతే డాంగ్ గాని వచ్చేస్తాడు. బోగ్ని కంగ్జే వాళ్ళ హస్బెండ్ ని చూసి మీరిద్దరు కానీ నా వెనకాలే రండి అనేసి వెళ్ళిపోతాడు. దాంతో కంగ్జే కానీ చెప్తుంది బోగ్తో, నువ్వు వెళ్ళకు అనేసి. కానీ దాంతో బోగ్ కానీ చెప్తాడు, మీ ఇంటి ఆయన అయితే నేను అస్సలు నమ్మను, వాళ్ళు ఏం చేస్తారు నేను వెళ్ళి చూడాలి అనేసి అక్కడి నుంచి వెళ్తాడనమాట. అంటే డాంగ్ వీళ్ళు ముగ్గురు కానీ మాట్లాడుతూ ఉంటారు. డాంగ్ అయితే చెప్తాడు, నీ పెళ్ళాన్ని అయితే నువ్వు డివోర్స్ చేయనేసి. సరే సార్ నేను ఆ విధంగానే చేస్తాననేసి. ఆ తర్వాత గుర్తొస్తుంది, అది కొంచెం కష్టం సార్, నేను డివోర్స్ అంతా చేయను అనేసి. కానీ వాళ్ళ హస్బెండ్ అయితే చెప్తాడు, డివోర్స్ చేసేస్తాననేసి తనని బెదిరించి ఇదంతా కానీ ఆపు అంటాడు. సరే సార్ నేను ఆపేస్తాను ఈ విధంగా అంతా చేయకుండా అనేసి. కానీ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బోగ్ దగ్గరకు వచ్చి, కంగ్జే ఏం చేసినా కానీ నాతో వచ్చి చెప్పమన్నాను కదా, నువ్వెందుకు నాతో వచ్చి చెప్పలేదు అనేసి కానీ బోగ్ని అయితే అడుగుతాడు. బోగ్ కానీ చెప్తాడు, నేను ఇకపైన మీకు భయపడను, అదేవిధంగా మీరు చెప్పేవన్నిటిని కానీ నేను చేయను అనేసి కానీ ధైర్యంగా చెప్తాడనమాట. నువ్వు చేయకపోతే వాళ్ళు అయితే మన ఇద్దరిని కానీ చేసేస్తారు, అసలు ఏమనుకుంటా అన్నావు, మీరందరూ చేసేదాని వల్ల నువ్వు నేను ఇద్దరం కానీ చావాల్సిందే అనేసి కానీ అక్కడ నుంచి భయపెట్టేసి వెళ్ళిపోతాడు. అంటే అరానా కానీ క్లాస్ రూమ్ లోపలికి అయితే వచ్చి తన యొక్క ర్యాక్ని కానీ ఓపెన్ చేస్తుంది. అందులో కానీ వాళ్ళ అమ్మ గురించి తన గురించి అయితే పిచ్చి పట్టింది వాళ్ళ అమ్మకి, అది ఇది అనేసి రాసి పెట్టుంటారు. ఆ క్లాస్లో బుల్లీలందరూ కానీ గుడ్డుతో కానీ తనని అయితే కొడతారు. అప్పుడు అక్కడికైతే సంగతే కానీ వచ్చి చూసేసి, అసలు దీన్నంతా చేసింది ఎవరు దీన్ని చేసింది అనేసి తను కానీ అరుస్తూ ఉంటాడన్నమాట. దాంతో అక్కడ ఉన్న బుల్లీలందరూ కానీ వచ్చి, నువ్వెందుకు తనకి సపోర్ట్ చేస్తా
చేస్తున్నావు, వాళ్ళ అమ్మ చేసేదాని వల్ల మిగతా స్కూల్లో పిల్లలందరూ కానీ మీ స్కూల్కి కుక్కలు ఆవులన్నింటినీ కానీ లోపలికి చేర్చుకుంటున్నారా ఏంటి అనేసి కానీ మనల్ని అడుగుతా ఉన్నారు అని చెప్తుంది. దాంతో సంగతే కానీ చెప్తాడు, అవును మన స్కూల్కి కుక్కలు ఆవులే వస్తున్నాయి, అది మీరిద్దరే, నువ్వు కుక్క నువ్వు ఆవు అనేసి కానీ చెప్తా అంటాడు. దాంతో ఆ అమ్మాయి కానీ చెప్తుంది, నువ్వు తన డెస్క్ మేట్ అయిపోవడం వల్ల ఇంత సపోర్ట్ చేస్తా అన్నావా తనకి అనేసి కానీ. మాత్రమే కాదు, నేను వెళ్ళి స్టూడెంట్స్ కౌన్సిల్లో వెళ్ళి కంప్లైంట్ చేస్తాను తన గురించి అనేసి కానీ చెప్తా ఉంటుంది. దాంతో బోక్ కానీ పట్టుకునేసి నోరు మూసుకొని వెళ్ళు అంటా ఉంటాడు. అటే బయట చూపిస్తారు. ప్రిన్సిపల్ అయితే వచ్చి అయ్యోయ్యో ఈ పిచ్చిదాన్ని నేను సమాలించలేకపోతున్నాను, నాకు మళ్ళీ తలనొప్పి వస్తా ఉంది అనేసి కానీ చెప్తా ఉంటాడు. దాంతో గంగే కానీ చెప్తాంది, మీరే కదా చెప్పారు నేను పిచ్చిదాన్ని అనేసి, నేను ఈ విధంగా పోరాటం చేస్తే మీకేం ప్రాబ్లం అనేసి. డో టీచర్ కానీ చెప్తా అన్నాడు, నువ్వైతే మా స్కూల్ గురించి తప్పైన న్యూస్ని ప్రచారం చేస్తా అన్నావు, దానికోసం పోలీస్ స్టేషన్లో పెడతానంట అంటాడు. అక్కడికైతే మంచోడు కానీ వచ్చి అటంటే రండి మనం అందరం కానీ కలిసి ఇన్వెస్టిగేషన్ మళ్ళీ చేద్దాం అనేసి కానీ చెప్తా అంటాడు. అక్కడికైతే మీడియా వాళ్ళు కానీ వచ్చేసి మీరు మాకు ఇంటర్వ్యూకి కోఆపరేట్ చేస్తారా మ్యామ్ అనేసి కంగ్జేతో అడుగుతారు. కంగ్జే కానీ సరే నేను చేస్తాననేసి ఒప్పుకుంటుంది. అటే కట్ చేసి డాంగ్ని చూపిస్తారు. డాంగ్ దగ్గరికి అయితే డో వచ్చి చెప్తా అన్నాడు, నీ తమ్ముడిని చంపింది ఆ కంగ్జేనే అంట కదా, తను 2 సంవత్సరాలు జైల్లో ఉన్నంత మాత్రాన నీ పగ తీరిపోయిందా ఏంటి, నువ్వు తనని మళ్ళీ కానీ రివెంజ్ తీసుకో, నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా నేను చేస్తాను అనేసి కానీ వీడైతే చెప్తా ఉంటాడు. అటే కంగ్జేనే చూపిస్తారు. కంగ్జేని కానీ మీడియా వాళ్ళు కూర్చోబెట్టేసి ప్రశ్నలు అడగండి అనేసి కానీ చెప్తా ఉంటుంది కంగ్జే. దాంతో చెప్తారు వాళ్ళు, మ్యామ్ మీకు 34 సంవత్సరాలు అయినా కానీ మీరు ఎలా ఇంత అందంగా ఉన్నారు అనేసి చెప్తుంది. మీరు కన్స్ట్రక్షన్ గురించి అడగండి నేను చెప్తానంటుంది. అంత లోపల ఇంకో అమ్మాయి లేసుకునేసి మాకు మీరు మోడల్గా వస్తారా అంటుంది. ఇంకో ఆమె ఏమరా అంటే మాకు మీరు ర్యాంప్ వాక్ చేస్తారా అంటూ ఉంటుంది. అసలు మీరు కన్స్ట్రక్షన్ గురించే కదా మాట్లాడాలి, దాని గురించి ముందు మాట్లాడదాం అనేసి కానీ కంజే అయితే చెప్తుంది. కన్స్ట్రక్షన్ గురించి మేము న్యూస్లో వేస్తే ఎవరు కానీ లైక్ చేయరు మ్యామ్, మీ గురించి చెప్పండి అంటూ అన్నారు. నేను లైక్ చేసేట్టు నేను చెప్తాను అనేసి తను కానీ కన్స్ట్రక్షన్ గురించి అయితే కథలుగా చెప్తా ఉంటుంది వాళ్ళందరి దగ్గర కానీ. ఆ తర్వాత వాళ్ళ హస్బెండ్తోనే మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ కానీ చెప్తా అన్నాడు, అసలు నువ్వు ఆపవా, అటైతే మనం డివోర్స్ తీసుకుంటాం అనేసి. దానికి కంజే కానీ నేను డివోర్స్ ఇవ్వను, మిమ్మల్ని అరానాన్ని నేను ప్రొటెక్ట్ చేయాలి అంటుంది. నేను నిన్ను ప్రొటెక్ట్ చేయలేదు కదా, నువ్వు కానీ గమ్మనుండవా, నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి నా దగ్గర ఎలాంటి పవర్ కానీ లేదు అనేసి కానీ ఇతనైతే చెప్తా అంటాడు. ఇప్పుడు కనుక నేను దీన్ని ఆపితే అరానా ఇంకా స్కూల్లో ఉన్న పిల్లలందరూ కానీ చాలా డేంజర్లో పడిపోతారు ఆ కన్స్ట్రక్షన్ వల్ల అనేసి కానీ గంగే అయితే చెప్తా ఉంటుంది. అరానా 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 ఎప్పుడు చూసినా అరానా గురించి అంతా నువ్వు అసలు ఆలోచించవా, అరానా మీ అక్క కూతురు కాదు, తను నీ సొంత కూతురు అనేసి నాకు బాగానే తెలుసు, అయినా నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను, నీ మీద ఉన్న ప్రేమతోనే కదా, మన కుటుంబం గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించవా అనేసి కానీ అక్కడి నుంచి అయితే వచ్చేస్తాడు. దాంతో అరానా కానీ బయట నిలబడుకొని మొత్తం వింటా ఉంటుంది. ఇద్దరు కానీ ఒకరినొకరు చూసుకుంటారు, కాకపోతే ఏమీ కానీ మాట్లాడలేదు. గంగే యొక్క ఇంటర్వ్యూస్ ఇంకా తన పోరాటం అంతా కానీ మొత్తం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయి ఉంటుంది. దాన్ని కానీ మినిస్టర్ అయితే చూసేసి అరెస్తా అన్నాడు. ఆ డో అయితే ఇంకా కానీ తన నోరు మూయించలేదా అనేసి వాళ్ళ పిఏతో కానీ తను కానీ చెప్తా ఉన్నారు, లేదు సార్ ఇప్పుడు తనకైతే చాలా మంది పేరెంట్స్ సపోర్ట్స్ కానీ వచ్చేసింది అనేసి. అటే గాంగ్జో యొక్క చంచాలు కానీ ఆ కమెంట్లన్నీ చదివి చూపిస్తూ ఉంటారు. ఆ ఉన్ని అయితే చూడడానికి మెంటల్ పేషెంట్ లాగా ఉంది, కాకపోతే తన వీడియో చూసిన తర్వాతనే తెలుస్తుంది తనైతే బాగానే ఉందనేసి అని కానీ చెప్తా ఉంటారు. గాంగ్జో కానీ చెప్తా ఉంది, ఇదిగో చూడు ఇప్పుడు నీకైతే మంచి సపోర్ట్ వస్తా ఉందనేసి కానీ. దీనితో పాటు రాజకీయ అవినీతికి సంబంధించిన ఆ ఫండ్ యొక్క రికార్డ్స్ అన్నింటినీ కానీ మనం చేజిక్కించుకుంటే వాడి యొక్క మొత్తం స్వయరూపాన్ని కానీ ప్రపంచానికి తెలియజేసేయచ్చు అనేసి వీళ్ళందరూ కానీ ప్లాన్ చేస్తూ ఉంటారు. అది చైర్మన్ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అనేసి కానీ మంచోడు కానీ సరే నేను వెళ్తాను అంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే చైర్మన్ దగ్గర కానీ వచ్చి నేనైతే ఒక టీచర్గా వచ్చున్నాను స్టూడెంట్ యొక్క పరిశీలన కోసం అనేసి కానీ వచ్చి మీ ఇంట్లో ఎంట్రీలోనే పాములు ఇంకా కత్తులు గడ్డపారలన్నీ కానీ ఉన్నాయి సార్ అని చెప్తాడు. చైర్మన్ కానీ అవును అన్నట్టుగానే చూస్తాడు. దీనివల్ల సంగతి యొక్క యాటిట్యూడ్ కానీ మారుతుంది, వాడి యొక్క బిహేవియర్ మారుతుంది అంటాడు. అయితే ఏం చేయమంటావు అనేసి కానీ చైర్మన్ అయితే అడుగుతాడు. అంత లోపల అక్కడికి అయితే సంగతే కానీ వచ్చేస్తాడు. మీరు ఇక్కడేం చేస్తా అన్నారంటే నేను ఒక టీచర్గానే వచ్చాను నీ యొక్క బిహేవియర్ కోసం, అయినా నువ్వు మీ నాన్నకి ఒక నమస్కారం కానీ చేయలేదంటాడు. దాంతో సంగతే కానీ ఎంతో ఉంచుకో అన్నట్టుగానే నమస్కారం చేసేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అనమాట. సరే సార్ మీ యొక్క బర్త్ డేట్ ఇవ్వండి అంటే అదెందుకు అనేసి అడుగుతాడు. తర్వాత తను కానీ ఇచ్చేస్తాడనమాట బర్త్ డేట్ కానీ. అంతా కానీ ఆ సింహం స్టాచ్యూ కింద ఉన్న లాకర్ కోసమే మంచోడు కానీ ప్లాన్ వేస్తూ ఉంటాడు. అంత లోపల చైర్మన్కి కానీ ఫోన్ వస్తుంది మినిస్టర్ దగ్గర నుంచి. దాంతో వెళ్ళిపోతాడు. ఇదే సాక్ అనేసి మంచోడు కానీ వచ్చి ఆ లాకర్ యొక్క పాస్వర్డ్ అయితే ట్రై చేస్తూ ఉంటాడు. వాడి బర్త్ డేట్ ఇంకా వాళ్ళ కొడుకు బర్త్ డేట్ అన్నిటిని కానీ వేసి, కాకపోతే ఆ లాకర్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. అంత లోపల అటుపక్క వెళ్తున్న పిఏ కానీ నిలుచుకునేసి చూస్తూ ఉంది, అసలు వీడియో ఏం చేస్తున్నాడు ఇంత పబ్లిక్గా అన్నట్టుగానే. ఇటుపక్క మినిస్టర్ కానీ చైర్మన్తో చెప్తా అన్నాడు, ఆ కంజే యొక్క సంగతి ముగించేయి,
చెయ్యి, తనైతే మీ ఇంటర్వ్యూలు ఇస్తా ఉంది, తను అయితే మన పేరంతా కానీ నాశనం చేస్తా ఉందనేసి తను కానీ చెప్తా అంటాడు. ఇటుపక్క ఏంద్రా అంటే మంచోడు కానీ పాస్పోర్ట్లు వేస్తా అంటారు. అంత లోపల సంగతి వచ్చేసి అసలు ఏం చేస్తా ఉన్నారు సార్ అంటే అంటాడు. అంత లోపల చైర్మన్ కానీ అక్కడికి వచ్చేస్తారు. సంగతి దాన్ని చూసేసి అయ్యో పట్టుకున్నాను, ఎంత పెద్ద కాక్రోచో నాన్న చూడేమి, ఎంత పెద్ద కాక్రోచ్ని నేను పట్టుకున్నాను చూస్తారా అనేసి కానీ వీడైతే చూపిస్తాడు. అక్కర్లేదులే, మన ఇంట్లో ఎలా కాక్రోచ్ వచ్చింది, మా టీచర్ కానీ ట్రై చేశాడు, కాకపోతే తన వల్ల కాలేదు, నేను పట్టుకున్నానని చెప్తా అంటాడు. వాళ్ళ చైర్మన్ కానీ డౌట్గా చూస్తూ ఉంటాడు అనమాట. దాంతో సంగతే కానీ సార్ని పిలుచుకొని వచ్చి చెప్తా ఉంటాడు, ఎవరైనా ఇంత ఓపెన్గా కానీ దొంగతనం చేస్తారా అనేసి. అది సరేలే, ఈ బైక్ ఎవరిది, నడి ఇంట్లో ఉంది అనేసి కానీ అడుగుతా అంటాడు. ఆ బైక్ నాదే, నేనే దాంట్లో అయితే శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళబోతాను అనేసి కానీ వీడైతే సంగతి చెప్తా అంటాడు. వాళ్ళ అమ్మ అయితే అక్కడే ఉంటుంది. తనని చూడడం కోసమే వీడు కానీ శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళాలని చెప్తా అంటాడు. దాంతో మంచోడు కానీ అడుగుతాడు, నువ్వు బాంగోల్ సైడే కదా అనేసి. నేను కాదు అంటాడు. నాకు తెలుసులే, నువ్వు స్టూడెంట్వి, నేను టీచర్ని అనేసి కానీ వీడైతే సంగతే మొహాన్ని పట్టుకునేసి బుజ్జగించేసి అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. అటే కంగ్జేనే చూపిస్తారు. కంగ్జే కానీ పోరాటం చేస్తూ ఉంటుంది స్కూల్ బయట. అక్కడైతే ఆ బుల్లి వాళ్ళ అమ్మలందరూ కానీ కలుసుకొని వచ్చేసి అసలు నువ్వైతే హత్య చేసేసి ఇక్కడికి వచ్చావా అనేసి కానీ వీళ్ళైతే చెప్తా అంటారు. దాంతో అక్కడికైతే అరానా కానీ వచ్చేసి మా అమ్మ హత్య చేయలేదు అని కానీ చెప్తుంది. దాంతో వాళ్ళందరూ కానీ చెప్తారు, ఇదిగో ఎవిడెన్స్, మీ అమ్మ హత్య చేసిన దానికి మీ అమ్మ అయితే ఒకరిని చంపేసింది అనేసి కానీ అది డాంగ్ వాళ్ళ తమ్ముడిని చంపుంటుంది కదా, ఆ న్యూస్ పేపర్ని కానీ ఇస్తా ఉంది. కంగ్జే కానీ చెప్తా ఉంది, చిన్నపిల్లల ముందు అసలు ఏం మాట్లాడుతా అన్నారనేసి. అంత లోపల ఒక ఆంటీ అయితే గుడ్డును కానీ ఎత్తి కొడుతుంది అనమాట. అంత లోపల బోక్ కానీ వచ్చి దాన్ని అయితే అడ్డుకుంటాడు. అరానా కానీ ఆ న్యూస్ పేపర్ని చూస్తూ ఉంటుంది. అసలు మీకేం తెలుసు, మీరు చూసారా ఏంటి అనేసి కానీ బోక్ అయితే అరస్తా అంటాడు. గమ్మనుండే బోక్ అనేసి కానీ కంగ్జే చెప్తా ఉంటుంది. అంత లోపల ఒక ఆంటీ అయితే వచ్చేసి, నువ్వే కదా ఆ ఈక్యాంగ్ని చంపింది, నువ్వు ఒక హత్యకుడు, తను కానీ ఒక హత్యకుడు, ఇద్దరు కానీ కలుసుకొని ప్లాన్ చేస్తా అన్నారా అంటా ఉంటుంది. కంగ్జే కానీ అసలు ఏం మాట్లాడుతూ ఉన్నారు చిన్నపిల్లాడితో అనేసి కానీ తనైతే తోస్తుంది అంతే. తనైతే కింద వెళ్ళి పడిపోయి అయ్యోయ్యో నా ఈపు విరిగిపోయింది అనేసి కానీ యాక్షన్లు ఇస్తూ ఉంటుంది. అంత లోపల ఇంకో ఆంటీ అయితే పోలీసులకు కానీ కాల్ చేస్తూ ఉంటుంది. బుల్లి కానీ దగ్గరికి వచ్చేసి, అమ్మ నీ యాక్షన్లు అందరికి కానీ తెలిసిపోతా ఉంది, ఇంత పబ్లిక్గా యాక్షన్ చేస్తా ఉన్నా వెళ్ళేసుకో అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. వాళ్ళ అమ్మతో నువ్వు నోరు మూసుకొని లోపల వెళ్ళంటా ఉంటుంది. అక్కడికైతే డాంగ్ కానీ వస్తాడు. అరానా కానీ తనైతే కోపంగా చూస్తుంది. డాంగ్ వెళ్తున్నప్పుడు తన వెనకాలే వచ్చేసి అరానా కానీ పిలుస్తుంది, మీరే కదా తనని చంపింది, ఇప్పుడు మా అమ్మ మీద నింద వేసేసారా అనేసి కానీ తనైతే అరస్తా ఉంటుంది. మీకు తెలిసిందంతా కానీ ఒకరిని కొట్టడం, తిట్టడం, ఇంకా మీరు చేసేసిన తప్పుల్ని అయితే వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద నిందలు మోపేయడం, ఇది మాత్రమే కదా మీకు తెలుసు. అది మాత్రమే కాదు, ఆ రోజు మీ తమ్ముడిని కానీ మీరే చంపుంటారు, మా అమ్మ చంపుండదు అనేసి కానీ అరానా అయితే చెప్తుంది. తనైతే ఏడుస్తూ, మీరేనా నా యొక్క బయాలజికల్ నాన్న, నాకైతే మీరే నా నాన్న అని తలుచుకుంటా అంటేనే చచ్చిపోవాలన్న కోపం వస్తుంది అనేసి కానీ చెప్తుంది. దాంతో డాంగ్ కానీ దగ్గరకు వచ్చేసి, నేను కాదు అది అనేసి మాత్రమే చెప్తాడు. దాంతో అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. అరానా కానీ ఏడుస్తూ ఉంటుంది. అటే కంగ్జేనే చూపిస్తారు. కంగ్జేని అయితే తీసుకొని వచ్చి జైల్లో పెట్టేసి ఉంటారు. మంచోడు కానీ ఎంతో బతిమలాడతాడు అక్కడున్న పోలీస్తో, ఒక పక్క మాత్రమే మీరు న్యాయం విచారించకండి, రెండు సైడ్లు కానీ అడగండి అనేసి కానీ. దాంతో ఆ పోలీసు కానీ చెప్తాడు, ఏం చేసేది, వాళ్ళదా కంప్లైంట్ ఇచ్చేసి ఉంటారు కదా, మేము ఇంకా మా డ్యూటీనే చేయాలి అనేసి కానీ పోలీసులు అయితే చెప్తా ఉంటారు. అంటే బయట అయితే బోక్ అయితే చాలా ఫీల్ చేస్తూ కూర్చుంటాడు, నాదైతే మొత్తం పోయింది, ఇంకేముంది బతకడానికి అన్నట్టుగానే. అరానానే చూపిస్తారు. అరానా కానీ బయట వస్తున్నప్పుడు స్కూల్ నుంచి ఒక మీడియా రిపోర్టర్ కానీ వచ్చి, నేను మీడియా నుంచి వచ్చాను, మీరు మాకైతే ఇంటర్వ్యూ ఇస్తారా మీ అమ్మ గురించి అనేసి కానీ అరానాని అయితే పిలుస్తారు. దాంతో అరానా కానీ సరే అంటుంది. అక్కడికి సంగతే కానీ వచ్చి అడుగుతాడు, ఇతను రిపోర్టర్ అనేసి నీకు ఎలా తెలుసు, నువ్వు ఎందుకు వెళ్తా అన్నావు అనేసి కానీ. ఇదిగో తనైతే బిజినెస్ కార్డు ఇచ్చాడు అనేసి కానీ తనైతే వాడితో వెళ్ళిపోతుంది. సంగతే కానీ డౌట్గానే చూస్తూ అంటాడు. అటే చైర్మన్ని చూపిస్తారు. తనని పట్టుకొచ్చేసారా, లోపలే ఉంచండి, నేను వచ్చి మొత్తం కానీ చూసుకుంటానులే అనేసి కానీ వీడైతే ఫోన్లో మాట్లాడుతూ అంటాడు. అదైతే సంగతే కానీ మొత్తం వినేసి తను కానీ చైర్మన్ దగ్గర అయితే వచ్చి అడుగుతూ అంటారు, మీరు అరానాని ఏం చేయబోతారు, ఎందుకు అక్కడికి వెళ్తా అన్నారు, దీనికి నేను అస్సలు ఒప్పుకోను అనేసి కానీ వీడైతే మాట్లాడుతూ ఉంటాడు. అసలు నీకు ఎంత ధైర్యం వచ్చిందిరా నా దగ్గరే వచ్చి మాట్లాడుతూ అన్నావు అనేసి కానీ వాళ్ళ నాన్న అయితే అరుస్తాడు. అయినా సంగతి అయితే ఆగేది లేదు. ఇంతకుముందు మా అమ్మని వదిలేసినాను, ఈసారి నా అరానాన్ని వదలను, మీరు వెళ్ళడానికి నేను అనుమతించను అంటాడు. నీతో మాట్లాడడమే వేస్ట్ రా అనేసి కానీ తనైతే రూమ్లో ఎత్తుకెళ్ళి బంధించేసి అక్కడ నుంచి కానీ చైర్మన్ అయితే లాకేసుకొని వెళ్ళిపోతాడు. సంగతే కానీ తలుపులు తెరువు అంటాడు. అసలు ఎవరు కానీ తలుపు తెరవట్లేదు. అదేవిధంగా చాలా మందికి అయితే ఫోన్ చేస్తాడు. బోక్కి కానీ కాల్ చేస్తాడనమాట. బోక్ కానీ అసలు అటెండ్ చేయలేదు. అప్పుడే తనైతే అక్కడున్న బైక్ని కానీ చూస్తాడు. ఈ బైక్లో వెళ్ళి ఫస్ట్ వాళ్ళ అమ్మని
అమ్మనే చూడాలన్నది వీడి యొక్క డ్రీమ్. కాకపోతే ఇప్పుడు అరానా కోసం ఆ బైక్లోనే వెళ్తా ఉంటాడు. అటే నైటే అయిపోయి ఉంటుంది. ఇంకా కానీ బోక్ అయితే పోలీస్ స్టేషన్ బయటే కూర్చొని ఉంటాడు. అప్పుడు కానీ తన ఫోన్కి అయితే మెసేజ్ వచ్చి ఉంటుంది. దాన్ని కానీ ఎత్తి చూస్తాడు. అరానా అయితే చైర్మన్ దగ్గర ఉంది, వెంటనే వెళ్ళి కాపాడు అన్నట్టుగానే ఉంటుంది. అటే అరానానే చూపిస్తారు. తను కానీ వాళ్ళ అమ్మకి జరిగిన సోదంతా కానీ చెప్తా ఉంటుంది. కాకపోతే ఆ రిపోర్టర్ అయితే అసలు ఏమీ కానీ పట్టించుకోలేదు. దాన్ని చూసేసి అరానా కానీ అసలు మీరు ఏం చేస్తా అన్నారు అన్నట్టుగానే అడుగుతూ ఉంటుంది. అంత లోపల అక్కడికి అయితే చైర్మన్ కానీ వచ్చేస్తాడనమాట. చైర్మన్ కానీ తనైతే చూస్తూ వస్తూ ఉంటాడు. నువ్వేనా అరానా అంటే అనేసి కానీ అటే డాంగ్కి కానీ ఎవరో కాల్ చేసి చెప్తా ఉన్నారు. ఈ విధంగా అరానా అనే అమ్మాయి వచ్చి చైర్మన్ యొక్క కస్టడీలోనే ఉంది. ఇప్పుడు చైర్మన్ కానీ తన దగ్గర ఉన్నాడు అనేసి కానీ దాంతో డాంగ్ కానీ అటైతే సరే నేను వెంటనే వస్తాను అనేసి కానీ చెప్తా అంటాడు. చైర్మన్ అయితే అరానాతో అడుగుతా ఉంటాడు, అసలు ఈ ప్రపంచంలో నీకు ఎవరు చాలా ఇష్టం అనేసి కానీ అరానాకైతే అసలు భయమే లేకుండా అవును మీకు ఎవరు ఇష్టం అనేసి కానీ తనైతే చైర్మన్ని అడుగుతుంది. అది మాత్రమే కాదు, మీ కొడుకు గురించి మీరు అసలు ఆలోచించరా, తనకి ఎవరు ఇష్టం అనేసి మీరు అడగరా, తనకి వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం, వాళ్ళ అమ్మ దగ్గర నుంచి మీరు తనని అయితే దూరం చేసేశారు అనేసి చెప్తా ఉంటుంది. అంత లోపల చైర్మన్కి అయితే కోపం వచ్చేసి అక్కడ ఉన్న చైర్ని కానీ ఎగిసి తంతాడు. లాస్ట్గా అడుగుతా ఉన్నాను, ఈ ప్రపంచంలో నీకు ఎవరు చాలా ఇష్టం చెప్పు అనేసి కానీ తనైతే అడుగుతాడు. దాంతో అరానా కానీ భయపడిపోయి మా అమ్మ అంటే నాకు చాలా ప్రాణం అనేసి కానీ తనైతే చెప్తుంది. ఆ అమ్మ ప్రాణాలతో కావాలా వద్దా అనేసి కానీ వీడైతే అరస్తా ఉంటాడు. అంత లోపల అయితే అక్కడికి సంగతే కానీ వచ్చేస్తాడు. అసలు ఏం చేస్తా అన్నారు అనేసి కానీ నువ్వెలారా ఇక్కడికి వచ్చావు అనేసి కానీ వాళ్ళ నాన్న అయితే అడుగుతా ఉంటాడు. నాన్న నేనైతే ఇకపైన గమ్మనే ఉండును, మా అమ్మని చేసినట్టు మీరు అరానాని కానీ చేస్తానంటే నేను ఊరుకోను అనేసి కానీ వీడైతే డైలాగులు చెప్తా ఉంటాడు. ఎవరితో? చైర్మన్తోనే. చైర్మన్ ఊరుకుంటాడా? వీడు ఒక పక్క అరవని వాళ్ళు ఒక పక్క అరవని అనేసి కానీ అరస్తూ ఉంటారనమాట. అంత లోపల చైర్మన్ కానీ కోపం వచ్చేసి సంగతేనైతే ఒకటి కొడతాడు. సంగతే కానీ కింద పడిపోతాడు. దాంతో కానీ ఆగకుండా చైర్మన్ అయితే నేను వదలనురా అనేసి కానీ దగ్గరికి వెళ్తా అంటాడు. అంత లోపల అక్కడికి డాంగ్ కానీ వచ్చేసి చైర్మన్ చెయ్యి పట్టుకుంటాడు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు అనేసి కానీ అడుగుతాడు. వాళ్ళిద్దరిని కానీ వదిలేయండి, దానికన్నా ఇంపార్టెంట్ గిఫ్ట్ నా దగ్గర ఉంది, దాన్ని నేను మీ దగ్గర ఇస్తాను అనేసి కానీ డాంగ్ అయితే చెప్తా అంటాడు చైర్మన్తో. అంటే వాళ్ళిద్దరిని కానీ బయటకు పంపించేస్తారు. సంగతి అయితే వచ్చేటప్పుడు అడుగుతా అంటాడు నీకేం కాలేదు కదా అనేసి. ఆ తర్వాత అరానాకు కానీ హెల్మెట్ అంతా వేసి తననైతే తన బైక్లో కానీ ఎక్కించుకునేసి వెళ్తూ ఉంటాడనమాట. అప్పుడే బోగ్ కానీ లోపలికి వస్తూ ఉంటాడు. అడ్రస్ తెలిసి లోపల వచ్చి ఎతుకుతా ఉంటాడు. తను కానీ ఆ చైర్మన్ ఉన్న రూమ్ని చూసేస్తాడు. చైర్మన్ కానీ ఆ డాంగ్తో అయితే మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు డాంగ్ కానీ ఈక్యాంగ్ యొక్క ఫోన్ అయితే రిపేర్ చేసేసి దాంట్లో ఉన్న డేటాస్ అన్నిటిని కానీ కలెక్ట్ చేసి ఉంటాడేమో, దాన్ని అయితే ఎత్తి చైర్మన్ దగ్గర కానీ ఇస్తూ ఉంటాడు. ఈక్యాంగ్ లాస్ట్గా తను చావడానికి ముందు బిల్డింగ్ మీద ఒక వీడియో తీసి ఉంటుంది కదా, దాన్ని బోగ్ కానీ ఒక సైడ్ అయితే దొంగచాటుగా చూస్తూ ఉంటాడు. దాన్ని అన్నిటిని కానీ చైర్మన్ అయితే అడుగుతూ ఉంటాడు, అటంటే తను సూసైడ్ చేసుకోలేదా, డోనేనా చంపింది అనేసి. అవును తనని బిల్డింగ్ మీద నుంచి తోసి చంపింది డోనే అనేసి కానీ డాంగ్ అయితే చెప్తాడు. ఎవిడెన్స్ అయితే దొరికిపోయింది అనేసి కానీ చైర్మన్ అయితే ఓ నవ్వుతా ఉంటాడనమాట. అటే అరానా వాళ్ళనే చూపిస్తారు. అరానా కానీ చెప్తా ఉంది సారీ ఇదంతా నా వల్లే అనేసి. లేదు నేను ఎప్పుడో కానీ తనకి ఆపోజిట్గా ఎదురు తిరగాలనుకున్నాను, మా అమ్మని తను ఆ విధంగా చేసినప్పుడే, కాకపోతే నేను అప్పుడు చిన్నప్పుడుగా ఉన్నాను. అది మాత్రమే కాదు మా అమ్మ నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు తన మీద అయితే నాకు చాలా కోపం ఉండేది, నన్ను ఈ విధంగా ఒంటరిగా వదిలేసి వెళ్ళింది అనేసి. తప్పంతా నా మీదే కదా, నేనైతే తన మీద కోపపడి ఉండకూడదు అనేసి కానీ చెప్తా ఉంటాడు. సారీ ఇన్ని రోజులుగా నేను నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను అనేసి కానీ అరానా చెప్తుంది. సరే సారీ చెప్తే ఇంకేం చేస్తావు అనేసి కానీ వీడైతే చెప్తా ఉంటాడనమాట. దాంతో అరానా కానీ తన చేతుల్ని తీసుకొచ్చి సంగతే చేతిని అయితే గట్టిగా పట్టుకుంటుంది. అదేవిధంగా థ్యాంక్ యూ మా అమ్మ గురించి నువ్వు ఎవరి దగ్గర చెప్పనందుకు అనేసి కానీ చెప్తుంది. దాంతో సంగతే కానీ తన చేతిని అయితే టైట్గా పట్టుకుంటాడు. ఆటే కంగ్జే వాళ్ళనే చూపిస్తారు. కంగ్జేని కానీ మంచోడు అయితే బయటకు తీసుకొచ్చేసి ఉంటాడు పోలీస్ స్టేషన్ నుంచి. ఇక్కడే బోక్ ఉన్నాడు, కాకపోతే ఏడ వెళ్ళాడో తెలియట్లేదు అనేసి కానీ మంచోడు అయితే కంగ్జేతో కానీ చెప్తా అంటాడు. అక్కడికైతే గాంగ్జు కానీ పరిగెత్తుకొని వచ్చేసి అయ్యో నా కూతురా ఏమైందే నీకు నాలో అనేసి కానీ అడుగుతూ ఉంటుంది. అవును నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అనేసి కానీ కంగ్జే అడిగితే నేను నీకోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ని పెట్టుకొని ఉన్నాను రా నాతో అనేసి కానీ తనైతే వాళ్ళ ఇంటికి కానీ పిలుచుకొని వస్తుంది. అక్కడ ఎక్స్ ప్రిన్సిపల్ గానీ ఉంటారు, తనతో అయితే కంగ్జే కానీ అడుగుతా ఉంది ఆ బుక్ ద్వారా మనము చైర్మన్ని ఇంకా మినిస్టర్ని ఇద్దరిని కానీ పట్టుకోవచ్చా అనేసి కానీ. అవును ఆ బుక్లో అయితే 10 సంవత్సరాలుగా వాళ్ళిద్దరూ కానీ లంచం తీసుకునేదంతా కానీ నేనైతే రాసి పెట్టున్నాను, దాన్ని కనిపెట్టినారంటే మీరు ఈ కొరియా యొక్క తలరాతనే మార్చేయచ్చు అనేసి కానీ ప్రిన్సిపల్ అయితే చెప్తా అంటాడు. ఆ బుక్ పేరేంటి, మీరు ఏ బుక్లో రాశారు అనేసి కానీ అడుగుతాడు. దానికి
ప్రిన్సిపల్ గానీ చెప్తాడు, నేను దాన్ని అయితే స్కూల్ డైరీలోనే రాశాను అనేసి గానీ అది ఖచ్చితంగా చైర్మన్ దగ్గరే ఉంటుంది అనేసి గానీ ప్రిన్సిపల్ అయితే చెప్తా అంటాడు. దాంతో మంచోడు గానీ చెప్తా అంటాడు, అటంటే మేము ఆ బుక్ని కనిపెట్టేసి మిమ్మల్ని మామూలుగా ఇంతకుముందు ప్రిన్సిపల్ ఉన్నట్టుగానే చేసేస్తాము, అది మాత్రమే కాదు వాళ్ళిద్దరిని కానీ ఒకేసారి పట్టుకుంటాము అనేసి కానీ తనైతే చెప్తా అంటాడు. దాంతో ఈ ప్రిన్సిపల్ కానీ చెప్తాడు, వద్దు మీరు అదంతా చేస్తే నా అలాగే మారిపోతారు, చూడండి ఇప్పుడు నా పరిస్థితి ఎలా అయిందో, వాళ్ళు నా కుటుంబాన్ని కానీ నాశనం చేశారు, ఇప్పుడు చూడండి నేను నడి రోడ్లో తిరుగుతా అన్నాను, నా కుటుంబంలో కానీ నన్ను అయితే చేర్చుకోవట్లేదు, ఇలాంటి పరిస్థితి మీకు కావాలా? అది మాత్రమే కాదు ప్రజలు కానీ ఎవరో మనం చెప్పేదంతా నమ్మట్లేదు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటా అన్నారు, మీరు ఎందుకు ఇదంతా పోరాడుతూ అన్నారు అనేసి కానీ ఎక్స్ ప్రిన్సిపల్ అయితే చెప్తాడు. అక్కడ నుంచి కానీ వెళ్ళిపోతాడు. అప్పుడు కంజ కానీ చెప్తా ఉంది, ఇంకా కానీ నేను నమ్మే ఒక పర్సన్ ఉండారు నాకు హెల్ప్ చేయడానికి అనేసి కానీ ఎవరికో కాల్ చేస్తుంది. ఇటు పక్క అయితే సంగతే కానీ అరానాకి తన యొక్క కోట్ని కానీ అయితే కప్పుతా అంటాడు. అప్పుడు ఆ కంజే దగ్గర నుంచి వీడికి కానీ ఫోన్ కాల్ అయితే వస్తుంది. వీడు కానీ మాట్లాడతాడు. అటంటే వీడు వాళ్ళ ఇంట్లో ఉన్న సేఫ్టీ లాకర్ యొక్క పాస్వర్డ్ని కానీ కంజే దగ్గర చెప్పేసినట్టున్నాడు. దాంతో గాంగ్జో కానీ చెప్తా ఉంది, నువ్వు ఇంకా కానీ నమ్ముతా ఉన్నావా? మళ్ళీ కానీ నిన్ను ఎవరైనా ఏమార్చబోతాడో, ఆ సంగతే కానీ చైర్మన్ యొక్క కొడుకే కదా, వాడు కానీ పిఏ లాగే చేస్తే ఏం చేసేది అనేసి దానికి వీడు కానీ చెప్తాడు, మంచోడు నాకు కానీ డౌట్గానే ఉందనేసి, వాడు ఖచ్చితంగా ఆ విధంగా చేయడు, నాకైతే పూర్తి నమ్మకం ఉంది వాడి మీద అనేసి కానీ కంజే కానీ అక్కడ నుంచి వెళ్తుంది. మీరు ఎవరో కానీ రాకండి అని చెప్పేసి అటుపక్క అయితే పిఏ కానీ పాస్వర్డ్లు అంతా వేస్తూ ఉంటుంది ఆ లాకర్ని ఓపెన్ చేయడం కోసం. డో టీచర్ చెప్పుంటాడు కదా ఆ సీక్రెట్ డైరీ తెమ్మనేసి, దానికోసమే ఇది కానీ ఆ పాస్వర్డ్లు అంతా వేస్తూ ఉంటుంది మార్చి. కాకపోతే డోర్ లాకర్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. అక్కడికైతే దెయ్యంలాగా కంజే కానీ వచ్చి నిలబడుతుంది. ఇది కానీ చూసేసి చాలా షాక్ అయిపోతుంది. కంజే అయితే డైరెక్ట్గా వచ్చి ఆ పాస్వర్డ్ని కానీ వేసేసి డోర్ని కానీ ఓపెన్ చేసేస్తుంది. నీకు ఎలా తెలుసు అన్నట్టుగానే చూస్తుంది. ఇది సంగత యొక్క లోనార్ బర్త్ డేట్ అనేది కానీ చెప్పేసి తను కానీ లోపలైతే వెళ్ళి చెక్ చేస్తుంది అనమాట. అక్కడ ఆ డైరీ కానీ కనబడుతుంది, స్కూల్ డైరీ. అందులోనే కదా మొత్తం అకౌంట్స్ అన్నిటిని కానీ ఆ ఎక్స్ ప్రిన్సిపల్ రాసుంటాడని చెప్పుంటాడు. దాన్ని కానీ కంకి అయితే ఎత్తి చూస్తూ ఉంటుంది. అంత లోపల అక్కడికి అయితే పిఏ కానీ కత్తి తీసుకొని వచ్చి, ఇదిగో అది నాకు చాలా ఇంపార్టెంట్, నా లైఫే దాని మీద డిపెండ్ అయి ఉండదు, దయచేసి నాకు ఆ డైరీని కానీ ఇచ్చేయనేసి అడుగుతూ ఉంటుంది. కంజే అయితే చూస్తుంది, కంజేతోనైనా తనైతే చేయిని బట్టి మురికేసి తన కత్తి కానీ కింద పడిపోయేట్టు చేసేసి తనైతే ఒక దెబ్బ కొడుతుంది. ఈ డైరీ నీకు ఇంపార్టెంటో కాదో తెలియదు కానీ పిల్లలకి చాలా ఇంపార్టెంట్, దీని ద్వారా పిల్లల యొక్క భవిష్యత్తే మారబోతుంది అని పిఏతో చెప్తుంది. దీంతో ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. ఈ డ్రామా కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.